ప్రైజ్ లార్డ్ అందరికీ. మనము చాలాసార్లు కృతజ్ఞత గురించి చాలా వాక్యాలు విని ఉంటాం, మన సంఘంలో నేర్చుకొని ఉంటాం. కానీ కృతజ్ఞత అనేది కేవలము గ్రాటిట్యూడ్ లాగా లేదా రెస్పాన్స్ లాగా కాకుండా దేవుడు మనకి బైబిల్లో అది ఒక మర్మం లాగా, లేకపోతే దేవుని రాజ్యంలో ఒక మర్మం లాగా చూపిస్తూ ఉన్నారు. ఉదాహరణకి లూకా సువార్త 17వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం ఒక సంఘటన చూస్తాం. ఇక్కడైతే యేసుక్రీస్తు 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేస్తాడు. ఓకే, అందులో 15వ వచనంలో ఏమనుంటుందంటే one of them, when he saw he was healed, he came back praising God in a loud voice అని ఉంటుంది. అంటే ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు మాత్రము తను స్వస్థత పడడం గ్రహించి తిరిగి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల చెంత పడ్డాడు అని చూపిస్తూ ఉంది. ఓకే, అలాగే 19వ వచనంలో then Jesus said to him, rise and go, your faith has made you well అని ఉంటుంది. ఓకే, 15వ వచనంలో ఆల్రెడీ స్వస్థత పొందిన తను యేసుక్రీస్తు మళ్ళీ 19వ వచనంలో నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరిచింది అంటాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే గ్రీక్ భాషలో ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తే 15వ వచనంలో వచ్చిన స్వస్థత లేకపోతే 19వ వచనంలో దేవుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్న స్వస్థత రెండు ఒకటి కాదు. ఎందుకంటే 15వ వచనంలో వాళ్ళు కేవలము ఆయన స్వస్థత పడ్డాడు. ఓకే, కానీ 19వ వచనంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే కేవలం స్వస్థత కాదు, నువ్వు సంపూర్ణత పొంది ఉన్నావు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనం కూడా చాలాసార్లు దేవుని ప్రభువా ఇలాంటి పరిస్థితి నుంచి నన్ను బయటకు తీసుకురా, పరిస్థితుల నుంచి నేను ఈ కొట్టుమిట్టాడుతున్న సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని ప్రార్థిస్తాం. దేవుడు అలాగే దానికి ఆన్సర్ ఇస్తాడు. కానీ ఈ సంపూర్ణత దేనికి చెప్తా ఉంది అంటే నువ్వు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు జరిగిన నీకు నష్టం మొత్తం కూడా దేవుడు సమకూరుస్తానంటున్నాడు. ఆమేన్. సో కేవలం ఆ పొజిషన్ నుంచి బయటికి రావడమే కాకుండా, కేవలం స్వస్థత పొందడం మాత్రమే కాకుండా ఆ స్వస్థత లేనప్పుడు జరిగిన నష్టం కూడా సమకూరుస్తానంటున్నాడు. కానీ అది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు అంటే నీకు స్వస్థత రాకముందు లేదా స్వస్థత వచ్చిన తర్వాత నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. హల్లెలూయా. సో మనం కూడా మన జీవితంలో కేవలము దేవుని నుంచి అడగడము, ఆన్సర్ పొందడమే కాకుండా దేవునికి ప్రతి చిన్న విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు అర్పించడం నేర్చుకోవాలి. ఎందుకంటే అది మనం మర్మంగా చూస్తున్నాం ఇక్కడ. అలాగే కృతజ్ఞతాస్తుతులు అర్పించినప్పుడు మాత్రమే స్వస్థత, సంపూర్ణత అనేది జరుగుతూ ఉంది జీవితంలో. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడగా